నవీన్ మిట్టల్పై చర్యలుండవా? నవీన్ మిట్టల్ మీద చర్యలుండవా? ఎవరిని అడుగుతున్నాం మనం? రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, ముఖ్యమంత్రిని. ఐఏఎస్ను అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదనే ధ్యేయం, బ్యూరోక్రాట్ వ్యవస్థకే తలవంపులు, కోర్టు మొట్టికాయలు వేసిన నిస్సిగ్గుగా విధులు, బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అడ్డగోలు వ్యవహారాలు, అక్రమ ఆస్తుల గురించి డిఓపిటికి లేని సమాచారం, చర్యలు తీసుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఓ ఐఏఎస్ అధికారికి ఇన్ని ఆస్తులు ఏ విధంగా వచ్చాయి? ఇలాంటి అధికారి కొనసాగడంతో కాంగ్రెస్ సర్కార్కు మాయని మచ్చ, ఈడీకి ఫిర్యాదు చేయబోతున్న సామాజికవేత్తలు. నవీన్ మిట్టల్ భూ వ్యవహారాలపై సమగ్రంగా విచారిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇంకా అతను కొనసాగడం, దట్టు ఆయన ధరణి ఈ ల్యాండ్ విషయంలో దాని కమిషనర్గా ఉండడం మన దురదృష్టకరం. ఇగో చూడండి, మొత్తం డీటెయిల్స్తో సహా గతంలో రాసిన వార్తలు కూడా ఆదా ప్రధానంగా ప్రచురించింది. డిఓపిటికి ఎలాంటి ఆస్తులు లేవని తెలుపుతున్న నవీన్ మిట్టల్ స్టేట్మెంట్ ఇది. ఖచ్చితంగా ఒక ఐఏఎస్ అధికారి ఏదైనా భూమి కొన్నా, ఇల్లు కొన్నా డిఓపిటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే దాన్ని కొనాల. ఇది చట్టం చెప్తున్నది. ఐఏఎస్ వ్యవస్థే సిగ్గుపడే పనులు, సహచర బ్యూరోక్రాట్సే చీత్కరించుకునే అవినీతి అనకొండ అవినీతి వ్యవహారాలు. వ్యవస్థలకేమైతే నాకేంటి, ప్రభుత్వ శాఖలు ఆగమైతే నాకేంటి, కావాల్సింది ఆమ్యామ్యాలు మాత్రమే. అందుకోసం ఎంతటి కఠిన నిబంధనలైనా పాతరేస్తా, మరెంతటి పటిష్టమైన చట్టాలనైనా పాతరేస్తా. అందుకోసమే ఆత్మగౌరవ స్వావలంబన పేరుతో పురుడు పోసుకున్న తెలంగాణ కడుపుపై కాలు పెట్టి అడ్డగోలుగా దోచేశా. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఐఏఎస్ నవీన్ మిట్టల్ చేసిన పనులివి. ఈ సారు ఏ శాఖలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పెద్దసారు ఇచ్చిన విచ్చలవిడితనంతో బీభత్సంగా అక్రమ సంపాదన పోగేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. అంతేకాకుండా దొడ్డిదారిన సంపాదించిన ఒక్క రూపాయి కూడా డిఓపిటికి సమాచారం ఇవ్వకపోవడం ఇంకా విచిత్రం. నవీన్ మిట్టల్ చేసిన లీలల్లో మచ్చుకు కొన్ని. హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా నవీన్ మిట్టల్ విధులు నిర్వహిస్తున్నప్పుడు హైదరాబాద్ గుడిమల్కాపూర్ నానల్ నగర్లో సుమారు 5,600 చదరపు గజాల మేరకు ఒక ఫ్లాట్కు సంబంధించి ఎన్ఓసి నవీన్ మిట్టల్ ద్వారా జారీ చేయబడింది. ఇదే విషయం పైన అప్పట్లో నవీన్ మిట్టల్ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. హైకోర్టు అతనిపైన క్రమశిక్షణా చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మోసపూరితంగా ప్రైవేటు వ్యక్తులకు లోపాయికారి ఒప్పందంతో సహకరించడంతో ఈయన నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇతనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అప్పటి ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో అప్పటి రాష్ట్ర సర్కారు పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నెంబర్ 2, గతంలో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణలోనూ నవీన్ మిట్టల్ చేతివాటను ప్రదర్శించారు. ఇతనికి లోకాయుక్త మొట్టికాయలు వేసింది. అంతేకాకుండా లోకాయుక్తపై కూడా నవీన్ మిట్టల్ విమర్శలు చేయడంతో నవీన్ మిట్టల్పై లోకాయుక్త సుమోటోగా ఫిర్యాదును తీసుకుంది. అంతేకాకుండా భూముల క్రమబద్ధీకరణ పైన భూ పరిపాలన ప్రధాన కమిషనర్తో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో నవీన్ మిట్టల్ కలెక్టర్గా పనిచేసినప్పుడు కలెక్టరేట్లో కీలకమైన ఫైళ్లు మాయమైనవి. వీటిలో ఆయన చట్టానికి విరుద్ధంగా క్రమబద్ధీకరించిన వివాదాస్పద భూములకు సంబంధించిన దస్త్రాలు ఉండడం గమనార్హం. 30 కోట్ల విలువైన బతుకమ్మ కుంట స్థలం, బాపునగర్లో 10,000 చదరపు గజాల ల్యాండ్, హైదరాబాద్ సనత్ నగర్లోని 4,000 చదరపు గజాల ప్రభుత్వ ఆసుపత్రి స్థలానికి సంబంధించిన ఫైల్స్ మాయమైనవి. నవీన్ మిట్టల్ జిహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్గా ఉన్నప్పుడు ఇతనిపైన వచ్చిన అవినీతి ఆరోపణలపైన విచారణ చేయాలని సర్కారు నుంచి సిసిఎల్ఏ కమిషనర్కు ఆదేశాలు పోయినాయి. అయితే తదుపరి ఈ వ్యవహారాన్ని ఆయన మేనేజ్ చేసుకున్నాడు. అంతేకాకుండా నవీన్కు ఒక రాజకీయ నాయకుడితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అప్పట్లో ఆయన పైన ఏసీబీ దాడులు జరగాల్సి ఉండగా అవి కూడా ఆగిపోయినాయి. అయితే రైట్స్ను ఆపివేయించుకున్నప్పటికీ అతనిపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా మిట్టల్ను జిహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ పోస్ట్ నుంచి తప్పించి ఇతర విభాగాల్లోకి పంపించారు. కాలేజియేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో కమిషనర్గా పనిచేసినప్పుడు కూడా నవీన్ మిట్టల్ పద్ధతి ఏమాత్రం మారలే. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను తరలించడం పైన మిట్టల్ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ చట్టవిరుద్ధమైన ఉత్తర్వులు కూడా రద్దు చేయబడ్డాయి. కమిషనర్ బదిలీ అధికారాలు ఉపసంహరించబడ్డాయి. ఈయన గారి క్రిమినల్ మైండ్ గురించి తెలుసుకోవడానికి ఇదొకటి చక్కటి ఉదాహరణ. ఉన్నత విద్యాశాఖలో లెక్చరర్ల పోస్టింగ్లు, బదిలీలపై కూడా నవీన్ మిట్టల్పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. డిఓపిటి రికార్డుల ప్రకారం నవీన్ మిట్టల్ తన వార్షిక ఆస్తి రిటర్న్స్ను సున్నాగా చూపిస్తూ నిస్సిగ్గుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఫైల్ చేస్తున్నాడట. 7
నవీన్ మిట్టల్ది మంచి క్రిమినల్ బ్రెయిన్ అనే ప్రచారం ఉన్నది. సాధారణంగా ఎవరైనా ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు ఆధార్ కార్డు వివరాలు పొందుపరచాలి. అయితే అలా చేస్తే తన అక్రమాస్తులు బయటపడతాయని భావించి తన భార్య పేరు మీద, అది కూడా ఆమె డ్రైవింగ్ లైసెన్స్ ఎంటర్ చేసి ప్రాపర్టీస్ కొనుగోలు చేసిండట. ఇందు లేదు అందుగలడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు కలడు నవీన్ మిట్టల్ అవినీతి భాగోతం. మరి ఇలాంటి అధికారిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఎలాంటి మతలబు ఉన్నదో అని తెలంగాణ ప్రజలకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి అవినీతి అధికారులను అడ్డం పెట్టుకొని 100 కోట్ల ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కోట్ల విలువ కలిగిన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి ప్రజల సొమ్మును లూటీ చేశారు. ఇలాంటి అవినీతి అధికారులను ఉపేక్షించొద్దని తెలంగాణ ప్రజానీకం మార్పు కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. అలాంటప్పుడు గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి ప్రభుత్వ వ్యవస్థని నాశనం చేసిన అధికారులను కొనసాగించడం అత్యంత బాధాకరం. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ప్రభుత్వం అవినీతి అధికారులపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇది కథ అయిన వ్యవహారం. ఈయన ఏడున్నాడు ఇప్పుడు. ఏ రాహుల్ గాంధీ అయితే స్టేట్మెంట్ ఇచ్చిండో కేసీఆర్ ఖాందాన్ మొత్తం తిన్న భూములు కక్కించి పేద ప్రజలకు పంచుతామని, ఇగో ఆ భూముల వ్యవహారానికి నేను కమిషనర్గా పెట్టిరు. ఇప్పుడు ఎందుకు పెట్టినారు అన్న దాని విషయంలో పెద్ద ఇదేం రాకెట్ సైన్స్ కూడా కాదు. మీరు చూడండి, తెలంగాణలో ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎక్కడా లేని భూములు మన దగ్గర ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్. ఇప్పుడున్న గవర్నమెంట్ ఆలోచన ఏంటి అంటే దీనికి ముఖ్యమంత్రి గారు కూడా ఆన్సర్ చెప్పాల్సింది. ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గులను ఇంకా కంటిన్యూ చేయడంతో ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా మేము సమర్థిస్తాం? ఎట్లా ప్రజలు దేనికి తెచ్చుకున్నారు? మీకు అధికారం ఎట్లా ఇచ్చినారు? మీరు కూడా నేను చెప్పినారు కదా, కార్యకర్తల పోరాటం. ఆ కార్యకర్తలు దేనికోసం పోరాటం చేసినారు? ఈ దుర్మార్గుడు ఇంత పెద్ద అవినీతి చేస్తున్నాడని పోరాటం చేసినారు కదా. మరి అదే ఈ మొత్తం వ్యవహారానికి మీరు తెలంగాణలో అసలు ప్రధానమైన సమస్య భూమి సమస్య. ఆ భూములు వెనక్కి తీసుకుని అందులో ఒక 20% మీరు వేలం వేసిన అద్భుతంగా తయారు చేయొచ్చు ఈ రాష్ట్రాన్ని. అట్లాంటి దానికి ఇన్ఛార్జిగా ఇట్లాంటి దుర్మార్గులని దొంగలను పెడితే ఇక మీరు ఏం సాధిస్తారు? ఇక్కడ ఇది ఏమి లేదు. ఇక్కడ సింపుల్ ఏంటి అంటే ఒక దగ్గర ఒక 100 ఎకరాల ల్యాండ్ ఉంది. 100 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇప్పుడు అది ఎవరో కొంతమంది కబ్జా పెట్టిర్రు. కబ్జా పెట్టినప్పుడు అదొక ఫినిక్స్ కంపెనీ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆ ఫినిక్స్ కంపెనీ ఆ 100 ఎకరాల భూమిని కబ్జా పెట్టింది. మరి ఎట్లా? నిజాయితీ గల ఆఫీసర్ని పెడితే ఫినిక్స్ని వదలడు, దేన్ని వదలడు. మరి వాళ్ళు మనోళ్ళు కదా, మన దోస్తులు కదా, మన ఫ్రెండ్స్ కదా, ఎట్లా ఏం చేయాలా? సో నవీన్ మిట్టల్ లాంటి అధికారిని పెడితే ఈడు కూడా మనోడే, ఈడు మనోడు కాదు, వీని పక్కకి నెట్టు, వాని దగ్గర నుంచి భూమిని సపరేట్ చేయి, వీడు మనోడే కాబట్టి సరే పోని వదిలిపెట్టి, ఇవన్నీ లెక్కలు దేనికి దానికి డివైడ్ చేసి పంచడం అన్నది నవీన్ మిట్టల్ని మించినోడు ఇక లేడు. నవీన్ మిట్టల్ని మించినోడు లేడు ఈ విషయంలో. ఈ టోటల్ ఐఏఎస్ ఆఫీసర్స్లో ఎంత కరప్టెడ్ ఫెలో ఆఫీసర్ అయినా సరే నవీన్ మిట్టల్ని మించినోడు ఇట్లాంటి వ్యవహారాలు దేనికి దానికి సపరేట్ చేయడంలో ఆయనకు మించినోడే లేడు. అందుకోసమే నవీన్ మిట్టల్ని కమిషనర్గా పెట్టినారు. దాంట్లో ఇంకొక రెండో ఆప్షనే లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క విధానపరమైన ఒక అద్భుతమైన నిర్ణయం చెప్పండి. ఎడ్యుకేషన్లో, హెల్త్లో. ఇప్పుడు మీరు 6 గ్యారంటీస్ అంటున్నారు. ఈ 6 గ్యారంటీలు కానే కాదు. ఈ పెన్షన్లు, ఈ కథ, ఈ సిలిండరు, ఈ వ్యవహారాలు కావు. ఒక విధానపరమైన నిర్ణయం విషయంలో ఒక అద్భుతమైన అడుగు ముందుకేసిన ఒక విషయం చెప్పండి. ఎడ్యుకేషన్లో మీరు పెట్టిన బడ్జెట్ ఎంత మొన్న? హెల్త్ ఏమన్నా ఉస్మానియా హాస్పిటల్ కడతాన్నారా, లేకపోతే ఇంకోటి కడతాన్నారా? ఎక్కడైనా ఒక అడుగు ముందుకు పడిందా? లేదే. పోనీ భూముల విషయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ని ఏమైనా పరిగణలోకి తీసుకొని నిజాయితీ గల ఆఫీసర్ని అక్కడ పెట్టి మొత్తం భూముల వ్యవహారాన్ని లెక్క తీస్తున్న సందర్భం ఏమైనా కనిపిస్తుందా? లేదే. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ చేయొద్దండి. ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తే ఉపయోగం లేదు. జనానికి ఎట్లుంటుందంటే ఏదో స్టెప్ బై స్టెప్ ఏదో ఒక డ్రామా లాగా ఎదురుగా కనబడుతుంది కలర్ఫుల్గా, కానీ అది రాబోయే రోజుల్లో దీర్ఘకాలికంగా పనిచేయదు. ఒక విధానపరమైన నిర్ణయంలో ఒక అద్భుతం జరుగుతున్నట్టుగా ప్రజలకు అనిపించాలి. మీరు కొట్టండి భూములు, ఆ భూముల మొత్తం వ్యవహారం లెక్క తేల్చండి. అరే ఇక బీఆర్ఎస్ పార్టీ వాడు మొత్తం తెలంగాణ భవన్ ఉండనే ఉంది, ఇంకొక 1000 గజాలు 3000 గజాలు తీసుకున్నాడు దగ్గరలోనే, మళ్ళీ 11 ఎకరాలు లేపేసిండు. ఆ 11 ఎకరాల భూమి విలువ దాని పక్కనే ఎకరం 100 కోట్లు పోయిందని ప్రచారం చేసుకున్నాడు. 100 కోట్లు వదిలిపెట్టండి, 50 కోట్లకు ఎకరం వేలం వేసినా దగ్గర మీకు 500-600 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మరి వాడు తీసుకున్న భూమి వెనక్కి ఎందుకో తీసుకోరు?
సో ఈ భూముల విషయంలో మనం ఇట్లాంటి అధికారులు ఉన్నంతకాలం ఏమీ జరగదు, ఏం లేదు. వీళ్ళు ఆ ధరణిలో వచ్చిన అప్లికేషన్లు కొన్ని అటు ఇటు సెట్ చేస్తారు, అది గట్లే ఉంటుంది, కథ గట్లే ఉంటుంది. దీని మీద మనం తిరగబడాలి. ఈ భూముల వ్యవహారంలో తిరగబడకపోతే, ఎక్కడికక్కడ ఈ భూమి ప్రజలది అని బోర్డులు నాటకపోతే, ఈ చెరువు ఈ ప్రభుత్వానిది ఈ ప్రజలది అని బోర్డు నాటకపోతే దీనికి ఒక పరిష్కారం కాదు. నేను అనుకున్న ఈ భూముల మొత్తం వ్యవహారంలో ఒక బలమైనటువంటి నిజాయితీగా పోరాడే ఒక నాయకుడు కావాలి. అసలు యాక్చువల్గా ఈ భూముల విషయంలోనే ఒక కమిటీ ఏర్పడాలి ఈ రాష్ట్రంలో. ఎవరు ఆలోచన చేస్తారో తెలియదు కానీ ఈ భూముల విషయంలోనే ప్రత్యేకంగా ఒక నిష్పక్షపాతంగా కొట్లాడే ఒక కమిటీ వేయాలా, ఒక సంఘంలాగా కొంతమంది తయారు కావాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడెక్కడ ఏమేం భూములు ఉన్నాయి, అవి ఎటుపోతున్నాయి అన్న విషయంలో. జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లపైన కేసు నమోదు. రిజిస్ట్రేషన్ శాఖపై విచారణ చేపట్టిన ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అధికారులారా తస్మాత్ జాగ్రత్త. ఆదాబ్ కథనాలతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ అక్రమాలపైన ఆదాబ్ కథనాలు.